రెండవది నిబంధన. దేవుడు తన ప్రజలకి దేవుడికి మధ్యన రెండవ నిబంధన చూడండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటున్నాడు. ఇదే మాట నిర్గమాకాండం 20వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. 7 దినములు ఉన్నాయి వారానికి. 6 దినములు మీ పనంతయు చేసుకుని 7వ రోజున విశ్రామించాలి. అంటే విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఆ యొక్క విశ్రాంతి దినాన్ని మనం పాటిస్తే దేవునికి మనకి మధ్యలో ఏముంటుందంట? నిత్య నిబంధన ఉంటుంది. మరి విశ్రాంతి దినాన్ని మనం పాటించకపోతే ఎలా? మరి ఇప్పుడు మనకు విశ్రాంతి దినం ఏంటండి? ఇశ్రాయేలులు శనివారము వాళ్ళకి విశ్రాంతి దినం. శనివారం వారికి విశ్రాంతి దినం కాబట్టి ప్రియులారా ప్రతి శనివారం వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. మరి క్రైస్తవులమైన మనం కూడా శనివారమే విశ్రాంతి దినం పాటించాలా అని అంటే ప్రియులారా, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో అపోస్తలులు, ఆ కాలం నుంచి కూడా వారు శనివారము కాదు, వారు ఆదివారము ఆచరించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఆదివారము ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చారు. మేడగదిలో కూడా పౌలు గారు రొట్టె విరిచారనే మాట కూడా మనకు అపోస్తలుల కార్యాల్లో కనపడుతూ ఉంది. అంతేకాదు మనం పుట్టక ముందు నుంచి కూడా మనం చూస్తున్నాము, ఆదివారమే దేవుని మందిరానికి చర్చికి అందరు రావటం చూస్తున్నాం. మరి కాబట్టి ఇప్పుడు దేవుని యేసుక్రీస్తు ద్వారా దేవుళ్ళలోకి వచ్చిన మనమందరము ఈ నిబంధనని ఎలా ఆచరిస్తున్నామంటే ఆదివారము విశ్రాంతి దినముగా ఆచరిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆదివారం విశ్రాంతి దినం అయితే మళ్ళీ 6 రోజులు పని చేసుకుంటే మళ్ళీ 7వ రోజు ఏది వస్తుంది? మళ్ళీ ఆదివారమే వస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఆదివారము ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? రావాలి. అంటే విశ్రాంతి దినాచారము కూడా ఇక్కడ అమలవుతుంది. ఈ విధంగా అమలవుతుంది. అయితే పౌలు గారు ఒక మాట చెప్తాడు, విశ్రాంతి దినాన్ని ఆచరించొద్దని ఇంకోసారి చెప్తాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించొద్దని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఏ విశ్రాంతి దినాన్ని ఆచరించొద్దు అన్నాడు? యూదులు ఆచరించే విశ్రాంతి దినం శనివారం ఆచరించొద్దని. ఎందుకు యూదులు ఆచరించే విశ్రాంతి దినాన్ని ఆచరించకూడదంటే, దేవుడు వారికి ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే ప్రతి విశ్రాంతి దినాన్ని కూడా కొన్ని బలులు అర్పించాలి. దేవునికి స్తోత్రం. కనుక శనివారమే మనం ఆరాధన చేస్తున్నాం అనుకోండి, మరి విశ్రాంతి దినం శనివారం ఆరాధించినప్పుడు మరి బలులు కూడా అర్పించాలి కదని ఒక వాదన ఉంది. అందుకనే పౌలు గారు వాటిని ఖండించాడు. కాబట్టి ప్రియులారా, నూతన నిబంధన లేకపోతే యేసుక్రీస్తును అనుసరిస్తున్న మనమందరము ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నామంటే ప్రియులారా ఆదివారము అనుసరిస్తాం. ఇందాక రాత్రి చెప్పారు పాస్టర్ గారు, మరి బాప్తిసం పొందలేని వాళ్ళకి ఏమైనా అనిపించిందో లేదో నాకు తెలియదు. ఏమండి, అందరినీ ప్రోత్సహించిందంట బాప్తిసం పొందండి అని. ఈమె కూడా బాప్తిసం పొందడం బట్టలు కూడా తీసుకెళ్ళిందంట. అబ్బా, దేవుడు ఎంత సాయం చేసి ఉంటాడో ఆమెకి. ప్రోత్సహించి ఆ బట్టలు కూడా తీసుకుని బాప్తిసం పొందే స్థలం వరకు కూడా దేవుడు నడిపించి అక్కడ వదిలేశాడు. నేను కూడా శంకర్ గారికి బాప్తిసం ఇచ్చినప్పుడు ఒక మాట నన్ను గుర్తుందా? ఏమండి, అక్కడ దాకా తీసుకెళ్ళి నీళ్ళలో దిగిన తర్వాత ఒక మాట చెప్పాను. ఆ నీళ్ళు ఒడ్డునో లేకపోతే నీళ్ళలో దిగాక ఓ మాట చెప్పాను. ఏంటంటే, మీరు ఇప్పుడైనా సరే నేను బాప్తిసం పొందకూడదని మీరు అనుకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. అక్కడ దాకా ప్రోత్సహించి తీసుకొచ్చి అక్కడికి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. ఎందుకని దేవుడు కూడా చూడండి, ఆమె మనసును ప్రేరేపించినట్టున్నాడు. అందరిని ఆమె ప్రేరేపించింది బాప్తిసం పొందండి అని. ఆమె ప్రేరేపించిన వాళ్ళందరూ బాప్తిసం పొందారట. ఈమె మాత్రం బట్టలు తెచ్చుకుని గట్టు మీద నుంచుని ఏమన్నది? ఏం ఆలోచించుకుందో, నేను అలా ఉంటాను కదా, ఇలా ఉంటాను కదా, ఈ పనులు చేస్తాను కదా, ఆ పనులు చేస్తాను కదా, అవి మానుకోలేదు కదా, ఈ మానుకోలేదు కదా, తర్వాత ఎప్పుడో మానుకుందాంలే, ఇంకా కొంత టైం ఉంది, ఇంకా 3 సీట్లు కట్టాలి, 4 సీట్లు కట్టాలి, ఏదో ఉంటుంది కదా, ఇలాగేదో ఆలోచించుకుని ఉంటుంది. ఈ పనులన్నీ నెరవేరాలి, అప్పుడు చూద్దాం అనుకున్నది కావాలో బాప్తిసం పొందలేదు. ఇదేంటి ఆమె ఇక్కడ దాకా వచ్చావు అంటే లేదు అంది. మరి ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వద్దంటేని బలవంతంగా ముంచుతారా? ముంచితే మాత్రం అది బాప్తిసమా? కాదు. చాలామంది ములుగుతున్నారు. మనం ములగట్లేదా? మనం కూడా వెళ్ళి ములుగుతున్నాం కదా అప్పుడప్పుడు.
సరదాగా అయినా వెళ్ళి ములుగుతున్నాం కదా. ఇంతకుముందు ఎన్నోసార్లు ములిగాం, రకరకాల పద్ధతుల్లో ములిగాం. ఇప్పుడు బాప్తీసంలో కూడా ఒక్కసారి ములుగుతాం అంతే. ఇంకేముంది అందులో? ఏమీ లేదు. ములగడంలో ఏమీ లేదు. మనస్సు మారాలి ముఖ్యంగా. మారి నీవు చెప్తున్నావని ఒక గుర్తు అది. నేను ఇది యేసయ్యని నమ్ముకుంటున్నాను, విశ్వసిస్తున్నాను, యేసయ్యను నా రక్షకుడిగా, దానికి గుర్తుగా ఈ నీళ్ళల్లో దిగి నేను బాప్తీసం పొందుతున్నట్టుగా నువ్వు ములుగుతావు. దానివల్ల నీకు ఏం లభిస్తుంది? నీ పాపాలు ఆ రోజున కడగబడుతుంది. వాక్యంలో ఏం రాయబడింది? కాబట్టి నువ్వు లేచి, మా అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివితే, కాబట్టి నువ్వు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తీస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని రాయబడింది అక్కడ. అంటే బాప్తీసం పొందేటప్పుడు మన పాపాలు కడుక్కుంటున్నాం అంతే తప్ప అది ఇంకోటి ఏది కాదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పొందలేదు నువ్వు అనుకో, అప్పుడు నీకు దేవుడికి ఏ సంబంధము లేదు. ఇంక దాని గురించి బాధపడవలసింది ఏమీ లేదు. పొందిన తర్వాత కూడా నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంది. పొందిన తర్వాత కూడా పోగొట్టేసుకోవచ్చు. నీకు ఆయన మీద విశ్వాసం లేకపోతే అప్పుడే పోతుంది. ఎప్పుడు విశ్వాసం నీలో ఉందో అప్పుడు నిలుస్తుంది. విశ్వాసం లేకపోతే బాప్తీసం పొందిన వృధా. ఎందుకంటే విశ్వాసులకే పరలోకం. దేవునికి స్తోత్రం. అవిశ్వాసులకు కాదు. కనుక ఈ విశ్వాసంలోకి రావాలంటే బాప్తీసం పొంది రావచ్చు, పోవాలంటే ఏం పొందకుండా పోవచ్చు. దేవునికి స్తోత్రం. ఏమీ పొందకుండా పోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ నిబంధన మనం గైకోవాలని, బాప్తీసం పొందాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట, విశ్రాంతి దినం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకుముందే నేను చెప్పాను, మధ్యలో ఈ మాటలు చెప్పాను. ఇప్పుడు మరలా విశ్రాంతి దినం గురించి చెప్తున్నాను. 6 దినాలు కష్టపడాలి మన పనులన్నిటి కోసం. మన పనులే చేసుకుంటామో, వ్యాపారాలే చేసుకుంటామో, ఊరు ప్రయాణాలే చేస్తామో, ఎవరినో పరామర్శిస్తామో, ఏం చేస్తామో అన్నీ కూడా 6 దినాలు చేసి ఖచ్చితంగా దేవుని సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే. ఎవరండి? దేవుని సంబంధులు ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఈ రూల్ కాదు. క్రైస్తవుడు కాని వానికి ఈ రూల్ కాదు. క్రైస్తవుడు అయితేనే, అనగా క్రీస్తును విశ్వసిస్తేనే, నువ్వు నమ్మితేనే, నమ్మిన ప్రతివాడు ఏం చేయాలంటే 6 దినాలు నీ పని చూసుకున్న తర్వాత 7వ రోజు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని మందిరానికి రావాలి. ఒకవేళ విశ్రాంతి దినాన్ని నువ్వు కానీ పాటించలేదు అనుకో, ఏమవుతుంది? చూడండి, అక్కడ రాయబడింది. ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండం 31వ అధ్యాయం, నిర్గమాకాండం 31వ అధ్యాయం 14వ వచనం. బైబిల్ ఉన్నవారు అందరూ చూడండి. నేను వాక్యాధారాలతో చెప్తున్నాను బిడ్డలారా. సొల్లు పొల్లు ఏమీ లేవు, కథలో కితలో ఏమీ లేవు. చక్కగా మీకు వాక్యంతో వాక్యం వస్తుంది. చూసి తెలుసుకోండి. నమ్మే వాళ్ళు నమ్మండి, నమ్మని వారు మీ ఇష్టం. చూడండి, చదవండి అమ్మ. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము. నిశ్చయముగా అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. గుర్తుంచుకోండి, ఎక్కడి నుంచి కొట్టివేయబడతాడంట? తన ప్రజల్లో నుంచే. అంటే ఇశ్రాయేలుడు కాదు. ఇంక నువ్వు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే, అంటే ప్రతి ఆదివారము నువ్వు దేవుని మందిరానికి రాకపోతే నీకు దేవునికి ఏ సంబంధము లేదు. అర్థమవుతుందండి మీకు? మీరు దేవునికి మీకు ఏ సంబంధమో ఉండదు. ప్రియులను ఆలోచన చేసుకోండి. మనము మీకు ఇది ఎలా ఉంటుందంటే ఒక విషయం చెప్తానండి. మనోళ్ళు ₹1,00,000 ఎట్టి, ₹1,20,000 ఎట్టి ఓ బండో లేకపోతే ఏదో కొంటున్నారు. కొనేటప్పుడు ఒక 30,000 ఓ 40,000 ముందుగా పేమెంట్ కట్టేసి ఆ బండి తెచ్చేసుకుని వాయిదాలు కడుతున్నారు, ఈఎంఐ కడుతున్నారు. అక్కడ ఒక రూల్ ఉంటుంది. ఏంటా రూలు? 3 వాయిదాలు కానీ నువ్వు వరుసగా కట్టకపోతే నేను వచ్చి నీ బండి అట్టిపోతాను అనే రూలు ఒకటి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనం 30,000 కట్టాము, తర్వాత 3 నెలలు 3 పదులు కట్టాము, ఇంకో 30,000 60,000 కట్టేసాం. బండి కొత్తది. ఆ తరువాత మనం కట్టలేకపోయాం. అప్పుడు ఏమవుతుంది? ఆ పాలసీ, ఆ నిబంధన ఏమైపోతుంది? రద్దు అయిపోతుంది. యజమానుడు వస్తాడు, బండి అట్టిపోతాడు. బండి అట్టిపోయినప్పుడు బండి పోతుంది,
బండితో పాటు మనం కట్టినటువంటి 60,000 కూడా పోతున్నాయి. ఎంత లాస్ అవుతున్నామో ఆలోచన చేసుకో. మరి ఇదేంటంటే నాకు ఎంత నష్టం వస్తుంది, నేను డబ్బులు కట్టానంటే నాకు ఇచ్చేయండి అంటే, అబ్బాయి మన రూల్లోనే ఉంది, అది మన పాలసీలోనే ఉంది. ఏంటది, నువ్వు వరుసగా 3 నెలలు కట్టకపోతే నీ బండి అట్టికిపోయే రైట్స్ నాకు ఉన్నాయి. ఇది మన నిబంధన. నీకు అప్పు ఇస్తున్నాను, నువ్వు డబ్బు అంతా కట్టకపోయి నేను కడుతున్నాను అక్కడ. కాబట్టి నేను సేవ్ చేస్తున్నాను, కాబట్టి నేను ఒక బండికి ఓనర్గా చేస్తున్నాను, కాబట్టి నువ్వు ఈ నిబంధన పాటించాలి, ఇన్ని రోజుల్లో నా బాకీ కట్టాలి అని ఒక నిబంధన వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మనం అలా కట్టకపోతే బండి అట్టిపోతే మనం ఎవరు చెప్పుకోం కదా. అలాగే మనకి దేవుడికున్న నిబంధన ఏంటంటే, తన ప్రజలైన వారు, ఇశ్రాయేలులైన వారు, వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలులైనా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులైనా దేవుని సంబంధులందరూ కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. వాళ్ళు శనివారం ఆచరిస్తే శరీర సంబంధమైన ఇశ్రాయేలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనం ఆదివారం ఆచరిస్తే ఈ ఆచారం అనేటువంటిది, లేకపోతే ఈ నిబంధన అనేటువంటిది మనం తప్పకుండా గైకుంటేనే దేవునికి మనకేముంటుంది, నిబంధన ఉంటుంది. ఒకవేళ నువ్వు రద్దు చేసుకుంటే దీన్ని రద్దు చేసుకోవచ్చు. నువ్వు రద్దు చేసుకుని నువ్వు మానేసి ఆదివారం నువ్వు దేవుడి సన్నిధికి రాకుండా మానేసి నువ్వేదో అప్పుడప్పుడు వస్తా ఉన్నావు అనుకో, రావచ్చు. ఆయన మందిరము, నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరం. తన ప్రజలకే కాదు, సమస్త ప్రజలకి, లోకంలో ఉండే ఏ జాతికైనా ఏ ప్రజలకైనా దేవుని మందిరంలోకి అడుగుపెట్టి ఆ దేవుని ప్రార్థించుకునే, ఆ సేవించుకునే ఆ అవకాశాన్ని దేవుడు అందరికీ ఇచ్చాడు. కాబట్టి నువ్వు కూడా అంతే. నువ్వు ఆదివారం రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా నువ్వు మానేస్తుంటే నువ్వు ఆ నిబంధన నువ్వు రద్దు చేసుకుంటూ వస్తావు, కానీ నువ్వు దైవ సంబంధివి కావు. మరి అప్పుడు నువ్వు గుట్టుకుమన్న తర్వాత ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఆజ్ఞ అతిక్రమించున్నావు, పాపం చేస్తున్నావు. పాపం చేసి ప్రతివాడు అపవాది సంబంధి, ఆడు వస్తాడు. అప్పుడు ఇలా చచ్చిపోగానే ఎవరు వస్తారు? మోసే శరీరం దగ్గరికి వచ్చినట్టుగా సాతానుగాడు వస్తాడు. సాతానుగాడికి ఖాళీ లేకపోతే వాడు దూతలు ఎవరో, ప్రధాన దూతలు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. ఎవరో ఒకరు వాళ్ళు వచ్చి, రండ్రా బాబు నువ్వు మా ఓడివే, మా పార్టీయే, మా రాజ్యంలోకి వచ్చి, ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి నీకు ఎలాగ అక్కడ ద్వారం తెరబడదు, నువ్వు ప్రవేశించలేవు కూడా. కాబట్టి విశాలమైన మార్గం అంది చాలా ఉంది, ఎంతమంది అయినా వచ్చి పడిపోవచ్చు అందులోని, రా అని చెప్పి వాళ్ళు తీసుకుపోతారు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ సోదరి సోదరులారా, బాప్తిసం పొందిన సోదరులారా, మిమ్మల్ని భయపెట్టడానికో బెదిరించడానికో లేకపోతే మిమ్మల్ని మభ్యపెట్టడానికో నేను చెప్పట్లేదు. చూసుకోండి వాక్యములు, అలాగా మీరు అది పాటిస్తే పాటించండి, లేదనుకో రద్దు చేసుకోండి, మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రైస్తవ సోదరులారా, మిమ్మల్ని ప్రేమించి ప్రభు పేరట ఈ మాటలు నేను తెలుసుకుని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, బాప్తిసం పొందినప్పుడు తప్పనిసరిగా మీరు విశ్రాంతి దినాన్ని అనగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రండి. చాలామంది విశ్రాంతి దినాన్ని పాటించండి అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, దినములను ఆచరిస్తున్నారు, సంవత్సరాలు ఆచరిస్తున్నారన్న మాట ఉంది కాబట్టి దాని గురించి భయపడుతున్నారు. కానీ నేను భయపడకుండా ఎందుకు చెప్తున్నానంటే, నాకు అర్థమవుతుంది కాబట్టి. ఏం అర్థమవుతుంది? ఏ విశ్రాంతి దినాన్ని ఆయన ఖండించాడు అంటే, బలులు అర్పించే విశ్రాంతి దినాన్ని ఆయన ఖండించాడు. మనం ఇప్పుడు బలులు, మేకల్ని గొర్రెలు తెచ్చి బలులు అర్పించే విశ్రాంతి దినం ఇది కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రతి ఆదివారము క్రైస్తవుడు రావాలి. ఇప్పుడు దేవుడికి ఏం తెలుస్తుంది? దేవుడికి మనకి దేవుడికి మధ్యన గుర్తు ఎలా ఉంది? ఓ వీళ్ళందరూ అంటారా, ఏమిట్రా వీళ్ళందరూ వెళ్ళి ఏదో నీళ్ళల్లో ములుగుతున్నారు అంటాడు ఎవడో. అప్పుడు అదేరా వాళ్ళు బాప్తిసం పొందుతున్నారంటరా అంటారు. బాప్తిస్తమా? ఓహో ఎందుకురా? వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారంట. ఓహో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు బాప్తిసం పొందాలా అంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు బాప్తిసం పొందుతారా? అది ఒక గుర్తు. అర్థమైందా? సెకండ్, రెండవది ఏంటి? ఏమిట్రా వీళ్ళు ఆదివారం పనికి రావట్లేదు, లేకపోతే పని చేయట్లేదు, ఉద్యోగం చేయట్లేదు, వాళ్ళ వ్యాపారాలు మానేసుకుంటున్నారు, పనులు మానేసుకుంటున్నారు, వాళ్ళ సొంత పనులు మానేస్తున్నారు, అన్నీ మానేస్తున్నారు. ఏంటంటే తెలియనోడు ఎవడు అడిగితే తెలిసినోడు అంటాడు, ఒరే వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారంట, బాప్తిసం పొందుకున్నారంట, వాళ్ళు ఆదివారం వాళ్ళు చర్చికి వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం. ఎన్నో గుర్తు అండి ఇది, ఎన్నో గుర్తు. రెండవ గుర్తు, దేవుని ప్రజలకి దేవునికి ఉండే మధ్య రెండవ గుర్తు. మరి నీకుందా? ఎంతమంది ఈ గుర్తు, ఈ నిబంధన పాటిస్తున్నారు?
ఏ నిబంధన పాటించకుండా నేను ఏసీ నమ్ముకున్నాను పరలోకం వెళ్ళిపోతానని వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోగలిగితే వెళ్ళిపో, మంచిదే, దేవునికి స్తోత్రం. ఎవరు అడ్డుకునేవాడు లేడు. ఎవరు అడ్డుకుంటారు? నువ్వు వెళ్తానంటే వెళ్ళగలిగే శక్తి నీకున్నప్పుడు. నేను చెప్తున్నాను, మన అందరినీ కూడా ఎవరు తీసుకెళ్ళాలి? యేసయ్య తీసుకెళ్ళాలి, మనం వెళ్ళలేం. యేసుప్రభు ఏం చెప్పారు? నేను నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీకు స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలములో మీరు ఉండులాగున మీ యొద్దకు మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనాల నుంచి ఆయన మాట్లాడారు కదా. అంటే మనల్ని ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు యేసయ్య తీసుకెళ్తాడు. అందుకని మనం తీసుకెళ్ళడానికి ఆయన ఇక్కడికి రావాలి, వస్తాడు ఆయన. నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోలేవు. వేకు రెక్కలు కట్టుకుని విమానం రెక్కలు వేసుకుని వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, మంచిదే, వెళ్ళగలిగితే ఇంకా అంతకన్నా గొప్ప సంగతి ఏముంది? యేసుక్రీస్తు అవసరం లేకుండా ఈ నిబంధనలు ఏవి పాటించకుండా నువ్వు పరలోకం వెళ్ళిపోతే వెళ్ళగలిగితే సంతోషమే, వెళ్ళండి. కానీ నాకు తెలిసింది బైబిల్లో ఉన్నది ఏంటంటే నీవు అలాగ వెళ్ళలేవు. యేసయ్య మార్గంలో నువ్వు ఈ విధంగా పయనిస్తేనే నువ్వు వెళ్ళగలుగుతావు. ఓకేనా? మంచిది. ఈ నిబంధన పాటించమని దేవుడు చెప్తున్నాడు. 3వదిగా చూడండి,